నమస్తే తేజ న్యూస్ కుప్పంకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 4 రోజులు కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా 3వ రోజైన గురువారం నాడు శాంతిపురం మండలం బోడుగుమాకులపల్లి గ్రామంలోని మహిళలతో నారా భువనమ్మ ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, నేను నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించినప్పుడు మీరు నాపై చూపిన ప్రేమ, గౌరవం నన్ను ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చిందని, చంద్రబాబుపై మీరు గత 40 సంవత్సరాలుగా పెట్టుకున్న నమ్మకానికి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అట్లాంటి ఐటీ రంగం ఇప్పుడు లక్షలు కోట్లాది మందికి కుటుంబాలకి నిలబడింది. ఒక మూల స్తంభం లాగా వాళ్ళకి సంతోషం ఇస్తా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత కూడా ఆ ఆలోచనతోనే ఆయన కట్టారు. ఇంకొక 5 ఏళ్ళు మన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఆ ఛాన్స్ ఇచ్చి ఉంటే తప్పకుండా మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు అట్లాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన ఒక రాజధాని నిర్మించాలి, తర్వాత పరిశ్రమల్ని తీసుకురావాలి. పరిశ్రమలు రావాలంటే అది అంత సులభం కాదు. వాళ్ళకి నమ్మకం అనేది ఉండాలి ఆ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాక్షస ప్రభుత్వం మనకేమీ మిగలబెట్టలేదు. ప్రతి ఒక్కటి వాళ్ళు తినిపడేశారు. అంత ఖాళీ ఖజానా ఇచ్చారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకే కానీ నాకంటే కూడా ప్రజలకి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్క కుటుంబంకి ఆయన సంతోషం, ఉద్యోగాలు అన్ని కలగజేస్తారని ప్రజలకి నమ్మకంతో ఆయన తప్పకుండా ముందుకు అడుగేస్తారు. అట్లానే ఆయన విభజన అయిన తర్వాత చాలా తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్ గాని అట్లా ప్రజలకి, పేద ప్రజలకి ఉపయోగపడేలాగా చాలా స్కీములు కూడా తీసుకొచ్చారు. మన మహిళలకు కూడా ఆయన చాలా తీసుకొచ్చారు పథకాలు. కానీ మళ్ళీ ఆగస్టు 15న తప్పకుండా ఆయన మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయాలని నిర్ణయించారు. అది పేద ప్రజలకి పొట్ట నిండా అన్నం పెట్టడానికి ఆయన అన్న క్యాంటీన్ అనేది తీసుకొచ్చారు. అది మళ్ళీ ఆగస్టు 15న ప్రజల కోసం ఆయన అంకితం చేస్తారు. అదే కాకుండా ఉద్యోగాలు అనేది ఆయన చెప్పారు. తప్పకుండా పరిశ్రమలు వస్తాయి, కానీ ఎవరినో చూసి కాదు. మన రాష్ట్రంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏమీ లేదు పరిశ్రమలు చూసి రావటానికి. కానీ మీరెట్లా ఒక్క నాయకుడిని నమ్మి ఓటేశారో అట్లానే పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి తప్పకుండా ఆ పరిశ్రమలు తీసుకొచ్చి మన బిడ్డలకి ఉద్యోగ